ఈ సమయంలో ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. గత వారం మనం యాకోబు యొక్క జీవితంలో ఇస్సాకు యొక్క వంశావళి, యాకోబు యొక్క జననం వరకు మనం చూసాము. సో ఈ యొక్క సమయంలో యాకోబు యొక్క లైఫ్లో మరి తన ఇంటి నుండి, తండ్రి ఇంటి నుంచి బయలుదేరి హారానుకు ప్రయాణమై వెళుచూ ఉండగా మార్గ మధ్యలో మరి బేతేలు అనేటువంటి స్థలానికి వచ్చినప్పుడు దేవుడు యాకోబుకు దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో యాకోబుతో దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచి ఉండెను. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొనెను. అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుతూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. యాకోబు బెయేర్షెబా నుంచి హారానుకు బయలుదేరి ప్రయాణమై వెలుచుండగా బేతేలు అనేటువంటి స్థలంలో ఆ రాత్రి ఆయన నిద్రించి ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు. మరి అక్కడ నిద్రించినటువంటి సమయంలో దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో భూమి మీద ఆనుకొని ఆకాశము వరకు ఒక పెద్ద నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన మీద దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటున్నారంట. ఆ నిచ్చెనకు పైన దేవుడు నిలబడి ఉన్నాడు. యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామును దీవించినట్లుగా, అబ్రహాముతో నిబంధన చేసినట్లుగా, ఇస్సాకును దీవించినట్లుగా, ఇస్సాకుతో నేను చేసిన నిబంధనను నీ యందు నేను నెరవేరుస్తాను, ఈ దేశమును నీ సంతానానికి ఇస్తానని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ అతని కలలో వచ్చినటువంటి దర్శనం ఒక నిచ్చెన. ఆ నిచ్చెన అనేది భూమిని ఆకాశాన్ని కలుపుతూ ఉంది. అంటే భూలోకాన్ని పరలోకాన్ని కలిపేటువంటి ఒక నిచ్చెనగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నిచ్చెన దేన్ని సూచిస్తుంది అంటే భూలోకమునకు పరలోకమునకు ఒక వారధిలాగా మరి ఒక మానవుడు ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణగా యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఫిలిప్పుతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే మాట తెలియజేస్తాడు. మనుష్య కుమారుని మీదుగా దేవుని యొక్క దూతలు ఎక్కుట దిగుట 1వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయో దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయునో దిగుటయునో చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. అంటే ఇక్కడ ఈ లోకానికి పరలోకానికి మధ్యలో ఒక నిచ్చెనలాగా యేసు ప్రభువారు ఉన్నారు. అంటే ఆయన ద్వారానే రక్షణ. ఆయన అంటాడు, నా యొద్దకు తండ్రి యొద్దకు ఎవడైనా చేరాలంటే నా ద్వారానే తప్ప వేరొక దారి లేదంటాడు. పరలోకానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటాడు. ఈ నామమున తప్ప మరి ఏ నామమున నీకు రక్షణ కలగదు అంటాడు. అంటే ఆయన భూలోకానికి పరలోకానికి ఒక వారధిలాగా ఉన్నాడు, ఒక బ్రిడ్జిలాగా ఉన్నాడు, ఒక నిచ్చెనలాగా ఉన్నాడు, ఒక రాయబారిలాగా ఉన్నాడు. కాబట్టి ఒక మనిషి ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు తన యొక్క జీవితం ద్వారా, తన యొక్క జీవన విధానం ద్వారా, తన యొక్క సాక్ష్యము ద్వారా, తన యొక్క మాదిరికరమైన జీవితం ద్వారా అతడు భూలోకానికి పరలోకానికి ఒక నిచ్చెనలాగా జీవించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని యొక్క దూతలట ఏం చేస్తున్నారు? ఎక్కుతూ దిగుతూ ఉంటున్నారు. ఎందుకు ఈ దేవుని యొక్క దూతలు దిగి వస్తున్నారు అంటే యాకోబును కాపాడడానికి. దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. దేవుడు యాకోబును ఆశీర్వదించాడు.
ఒక కర్రతో లాభాను దగ్గరికి వెళ్ళినవాడు, ఆరానుకు ఒక కర్ర పట్టుకొని వెళ్ళినవాడు వచ్చేటప్పుడు 2 గుంపులై వస్తాడు. భార్యలతో, పిల్లలతో, మందలతో, పనివాళ్లతో తాను తిరిగి వస్తున్నప్పుడు అంటాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉండకపోతే నేను కర్రతోటే మిగిలి ఉండేవాడిని అంటాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఒట్టి కర్రతో నేను వచ్చాను, 200 అయినాను అని యాకోబు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు ఇక్కడ. అంటే దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు, దేవుడు యాకోబును కాపాడినాడు, దేవుడు యాకోబుని వర్ధిల్ల చేసినాడు, ఆశీర్వదించినాడు, దేవుడు యాకోబును ఒక జనాంగముగా చేసినాడు. ఆ ఆరానులోనే ఆయన 12 మంది పిల్లల్ని కన్నాడు. హల్లెలూయా. ఆ 12 మంది గోత్రకర్తలు అయినారు. ఆ 12 మంది ఇశ్రాయేలు జాతికి ప్రధానులుగా వారు ఉన్నట్లుగా మనము చూస్తాము. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, దేవుని యొక్క దూతలు దేనికోసం వచ్చారు అంటే యాకోబును రక్షించడానికి దేవుని యొక్క దూతలు ఈ భూమి మీదకి పంపబడినారు. అప్పుడు ఆ నిచ్చెన మీద నుంచి వారు దిగుతూ ఎక్కుతూ ఉన్నారంట. నిజంగా యాకోబు కాపాడబడినాడా? వాళ్ళ మామ అతన్ని మోసం చేశాడు, లాబాను. ఒక ఏమంటారు, ఈయన ప్రేమించిన స్త్రీని నేను నీకు ఇస్తా, అయితే నువ్వు నాకు 7 సంవత్సరాలు దాసుడిగా ఉండాలి, పనివాడిగా ఉండాలి అని తన మందలు గాయించుకున్నాడు. రాహేలును ఆయన ప్రేమించాడు. 7 సంవత్సరాలు ఆయన ఏమంటారు దాసుడిగా ఉండి 7 సంవత్సరాలు ఆయన పనిచేసి రాహేలును పెళ్లి చేయమంటే రాహేలుకు బదులుగా మరి లేయాను ఆయన పెళ్లి చేస్తాడు. ఎందుకు లేయాను పెళ్లి చేసినాడంటే ఆమె పెద్దది, తర్వాత ఆమె కండ్ల జబ్బు కలిగినటువంటిది, బలహీనమైన కళ్ళు కలిగినటువంటిది అని లేఖనం చెప్తా ఉంటుంది. అయితే యాకోబును మోసం చేశాడంట ఎవరు? లాబాను. అయితే నీకు ఈమె కూడా కావాలంటే మరలా 7 సంవత్సరాలు నీవు నాకు జీతము చెయ్యి అంటాడు. అట్లా 14 సంవత్సరాలు ఆయన ఆ స్థలంలో ఆయన కొలువుండి జీతం చేసి పలుమార్లు ఆయన జీతమును మార్చినాడంట లాబాను. అంటే లాబాను యొక్క మోసం నుంచి, లాబాను యొక్క కుయుక్తుల నుంచి దేవుడు యాకోబును కాపాడి ఏం చేసినాడట? వర్ధిల్ల చేసినాడు. హల్లెలూయా. సో కాబట్టి యాకోబును కాపాడడానికి దేవుని యొక్క దూతలు వచ్చినవి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే దూతలు ఎందుకోసం ఉన్నారు, దూతలు దేనికోసము దేవుడు పంపించినాడు అంటే రక్షణ అనేటువంటి స్వాస్థ్యమును పొందబో వారికి వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులై ఉన్నారు అంట. హల్లెలూయా. ఎవరంట దేవుని దూతలు? ఎవరంట? రక్షింపబడుతున్న వారికి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, నీతిమంతులైన వారికి పరిచారకులైన ఆత్మలు అంట. దేవదూతలు ఎవరు? నీ పరిచారకులు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నీతిమంతుడవుగా ఉంటే, నువ్వు భక్తిపరుడుగా ఉంటే, నువ్వు న్యాయము కనికరమును అనుసరించి నమ్మకంగా నువ్వు ఉంటే దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారంట. నీ పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుంటారు అంటాడు. యాకోబును వారు కాపాడినారు లాబాను యొక్క మోసం నుంచి, కుయుక్తు నుంచి, ఎండ నుంచి. ఏమంటారు, ఆ ఎడారిలో మందలు కాస్తున్న ఆ సమయంలో యాకోబుకు వారు తోడై ఉండి వారిని అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. చదవండి ఆ మాట. 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలు కావలి కాస్తారంట. అంటే మనము భయము భక్తి కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఎందుకు ఉండాలి అంటే దేవదూతల కాపుదల నీకు వస్తుంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉందురు. హల్లెలూయా. వారు రక్షిస్తారు అంటాడు. హల్లెలూయా. ప్రతి విధమైన ప్రమాదము నుంచి, ప్రతి విధమైన రోగము నుంచి, సమస్యల నుంచి మనము కాపాడబడాలి అంటే ఫస్ట్ మనం ఏమై ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యాకోబుకు దేవుడు ఎందుకు ప్రత్యక్షమైనాడు అంటే యాకోబుకు అబ్రహాము చేసిన వాగ్దానముల యందు కోరిక కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, జ్యేష్ఠత్వమునందు ఆశ కలిగి ఉన్నాడు. ఏశావు దానిని దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి మరి తన తల్లితో కలిసి ఆ జ్యేష్ఠత్వాన్ని మరి యాకోబు తీసుకున్నాడు. తర్వాత చిక్కుడుగాయల కూర, ఎర్రని కూర పెట్టి ఆ జ్యేష్ఠత్వాన్ని తాను తీసుకున్నాడు. తండ్రి ఆశీర్వాదములు అయోగ్యునికి పోతున్నాయని చెప్పి యాకోబు ఆ ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి మారు వేషంలో వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. దేవుడు ఎందుకు యాకోబును ప్రేమించినాడు అంటే, ఎప్పుడు ప్రేమించినాడు తెలుసా? యాకోబుని పిల్లలు ఇంకా ఎదిగి మేలైనను కీడైనను చేయకముందే, తల్లి గర్భంలో ఉండగానే దేవుడు యాకోబుని ఏం చేశాడట? ఎందుకు ప్రేమించుంటాడు? పుట్టకముందే ఎందుకు ప్రేమించాడయా? ఏశావును ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడంట. ఎప్పుడు? పుట్టకముందే.
ఎందుకు ప్రేమించాడంటే యాకోబు పెరిగి పెద్దవాడై ఏమైతాడో దేవునికి తెలుసు. యాకోబుకి దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల, దేవుని యొక్క వారసత్వం పట్ల ఆయనకు ఆశ, కోరిక ఉన్నది. ఆ ఆశ, కోరిక ఉన్నవాడు కాబట్టి యాకోబు కొరకు దేవదూతలు దిగి వచ్చినారు. యాకోబును దేవుడు కాపాడినాడు. యాకోబును దేవుడు దీవించినాడు. యాకోబును దేవుడు రక్షించినాడు. ఇహ సంబంధమైన మాంత్రిక విద్యలు కలిగినటువంటి లాభాను చేతిలో నుంచి ఏం చేసినాడట? యాకోబుని దేవుడు కాపాడినాడు. దానికోసం దేవుని యొక్క దూతలు దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా 91వ కీర్తన 11వ వచనం, 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క దూతల ఏమంటారు కాపుదల ఉంటది. అయితే ఎప్పుడు ఉంటుంది? దేవుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడట దూతలకి? నువ్వు వెళ్ళి నా భక్తుని కాపాడుపో, నువ్వు వెళ్ళి నా భక్తురాలని కాపాడుపో అని ఎప్పుడు చెప్తాడు? అక్కడ ఆ మాట మనం చూస్తూ ఉంటాం. నీవు మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపించును, తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉందురు అంటాడు. సో దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుని కాపుదల మన చుట్టూ ఆవరించి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు యాకోబుకు దేవుని కోరిక, దేవుని ఏమంటారు ఆత్మ సంబంధమైన విషయాల మీద యాకోబుకి ఆశ ఉంది, కోరిక ఉంది. దానికోసమే జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, దానికోసమే తండ్రి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దానికోసమే ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఏం చేసినాడంట? దర్శనం ఇచ్చినాడు. ఆ దర్శనములో దేవుడు అంటాడు, అబ్రహాముతో నేను చేసిన నిబంధన, ఇస్సాకుతో నేను చేసిన నిబంధన, అబ్రహాము ఇస్సాకులకు నేను తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, ఇది జరుగు వరకు నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి అదే రీతిగా ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క దూతలు ఉంటారు. అయితే నువ్వు భక్తితో ఉంటే, నువ్వు నీతిగా ఉంటే, నువ్వు విశ్వాసంతో ఉంటే, దేవుని యొక్క చిత్తంలో ప్రణాళిక ప్రకారం నువ్వు నడుచుకుంటూ దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే దేవుని దూతల కాపుదల నువ్వు అనుభవిస్తావు. అందుకని చాలామంది భక్తులు వారి యొక్క దర్శనాలలో, వారి అనుభవాలలో దేవుని దూతల యొక్క ప్రత్యక్షతను చూసిన వారుగా మనకు కనబడుతూ ఉంటారు. అయితే పరలోకంలో ఉండేటువంటి దేవుడు భూలోకంలో ఉన్న మనలతో ఒక సహవాసాన్ని కోరుకుంటున్నాడు. పరలోకంలో ఉండే దేవుడు భూలోకంలో ఉన్న మనతో ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాడు. అందుకని ఎవరి యొద్ద ఆయన నివాసం చేస్తాడంట? భయభక్తులు గల వారి యొద్ద నివాసం. యెషయా గ్రంథం చదవండి మీరు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారు. మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములలో నివసించే నేను వినయము గలవారి యొద్ద ఉజ్జీవింపజేయుటకును, వారిని ఉజ్జీవింపజేయడానికి, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపజేయడానికి, వినయము గలవారి దీన మనస్సు గలవారి యొద్దను వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించువాడును. హల్లెలూయా. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాడు? యాకోబుతో దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? నేను నీకు తోడై ఉంటాను అని అన్నాడు. ఎందుకన్నాడు? యాకోబు ఎవరు అంటే సాధువు. యాకోబు ఎవరంట? సాధువు, వినయం కలిగిన వాడు యాకోబు, దీన మనసు కలిగిన వాడు యాకోబు. లాబాను అంత మోసం చేస్తా ఉన్నా ఆయన అతనికి ఏమంటారు మరి కోపపడకుండా అతడు వినయం కలిగి ఉన్నాడు. దేవుడే నన్ను దీవిస్తాడు అని చెప్పి నిలిచి ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా యాకోబును దీవించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి పరలోకానికి భూలోకానికి మనము ఒక నిచ్చెనలాగా మనం ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎలా మనం నిచ్చెనలాగా ఉండగలం? భూలోకాన్ని పరలోకాన్ని కలిపే విషయాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి, భూమి మీద మనము చేసే ప్రార్థన. నీ ప్రార్థన ధూపం వల్ల దేవుని సన్నిధికి వెళ్తుంది. నీ ప్రార్థన పరలోకాన్ని భూలోకాన్ని కలిపేటువంటి ఒక నిచ్చెనలాగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. సరైనటువంటి ప్రార్థన మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో నివసించే దేవుణ్ణి కలుపుతా ఉంది అంట. రెండవది విశ్వాసము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో మనము దేవుణ్ణి నమ్ముతాం. ఆ నమ్మినటువంటి ఆ నమ్మకమట భూలోకం నుంచి పరలోకాన్ని కదిలిస్తూ ఉందంట. హల్లెలూయా. నీవు ఇక్కడ నమ్మితే, నువ్వు ఇక్కడ నమ్మి ప్రార్థన చేస్తే పరలోకంలో
తన కార్యము జరుగుతుంది. ఇద్దరు కలిసి మొరపెడితే, ఇద్దరు కలిసి అడిగితే పరలోకం డోర్స్ ఓపెన్ అవుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు పరలోకానికి భూలోకానికి నిచ్చెన ఏంటిదంట? నీ ప్రార్థన, నీ విశ్వాసం. పరలోకాన్ని కదిలించగలిగింది, పరలోకానికి భూలోకానికి ఒక రాయబారము నడపగలిగినటువంటిది ఏదైనా ఉంది అంటే అది నీ ప్రార్థన, నీ విశ్వాసము. తర్వాత మూడవది, దేవుని వాక్యమును మనం అనుసరిస్తే, దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తూ, దేవుని వాక్యమును మనం నెమరు వేస్తూ, ఆ దేవుని వాక్యాన్ని అనుసరించి మన జీవితాలను నడుచుకుంటే పరలోకానికి నీవు నిచ్చెనలాగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసయ్య అంటున్నాడు ఏమని అంటే, మనుష్య కుమారుని మీదుగా దేవుని యొక్క దూతలు ఎక్కుటా దిగుటా మీరు చూచెదరు, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవడునూ చేరలేడు. అంటే ఆయన ఎలా ఉన్నాడు? యాకోబు తన దర్శనంలో చూసిన నిచ్చెన ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిచ్చెనలాగా ఉన్నాడు. పరలోకాన్ని భూలోకాన్ని కలిపే ఒక రాయబారిలాగా ఉన్నాడు, ఓ మధ్యవర్తిలాగా ఉన్నాడు ఆయన. అలాగున మనము కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన తన వాక్యము ద్వారా, ఆయన తన ధర్మశాస్త్రము ద్వారా, ఆయన తన ప్రవక్తల ద్వారా పరలోకాన్ని భూలోకాన్ని ఏం చేస్తున్నాడంట? కలుపుతున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉపదేశం ఏంటి ఈ సమయంలో అంటే, నీవు నిచ్చెనలాగా ఉండాలి. నీవు నీతిగా నడుచుకుంటే, భక్తిగా నడుచుకుంటే, నువ్వు మంచి సాక్ష్యాన్ని భూమి మీద పొందుకుంటే నువ్వు ఎలా ఉంటావంట? నిచ్చెనలాగా ఉంటావు. ఆ నిచ్చెన ఎలా ఉండాలి అంటే, భూలోకంలో ఉన్నవారిని పరలోకంలో చేర్చగలిగే అంత సాక్ష్యం మనం కలిగి ఉండాలి అంట. నయోమిని చూసి తన కోడలు రూతు వచ్చింది అంట. రూతు ఎవరు? మోయాబీయురాలు. నయోమి దేవుని బిడ్డ, ఇశ్రాయేలీయురాలు. ఆ రూతు అన్నదంట, ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా, నా సమాధి కూడా అక్కడే. అంటే అంత తీర్మానంతో ఆమె రాగలిగింది అంటే నయోమి యొక్క సాక్ష్యం అక్కడ చాలా ప్రాముఖ్యమైంది. నయోమి యొక్క జీవన విధానాన్ని చూసి, నయోమి యొక్క భక్తిని చూసి, నయోమి యొక్క నడవడికను చూసి రూతు ఆకర్షించబడింది అంట. హల్లెలూయా. అంత్యదినములలో ఒక యూదుని చెంగు 10 మంది పట్టుకొని వస్తారంట, మీ దేవుడే మా దేవుడు. కాబట్టి మనకు దేవుడు ఈ యాకోబు యొక్క దర్శనంలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటి అంటే, మనము నిచ్చెనలాగా ఈ భూమి మీద నిలిచి ఉండాలి. ఈ నిచ్చెన ఎలాంటి నిచ్చెనంట? భూలోకమును అంటుకొని పరలోకము వరకు, ఆకాశమునంటే అంతవరకు ఉంది అంట. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా చేయబడినారు అంటాడు. ఎందుకు మనం చేయబడినాము? చీకట్లో నుంచి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి. దేవుని గుణాతిశయములను ప్రచురించే తన ప్రజలుగా, తన స్వాస్యముగా, పరిశుద్ధ జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా ఆయన ఏర్పరచుకున్నాడు. దీని అర్థం ఏంటి అంటే, పరలోకానికి భూలోకానికి ఒక నిచ్చెనలాగా నువ్వు ఉండాలి. దేవుని గుణాతిశయములు నీ జీవితం ద్వారా ప్రచురించబడాలి. నువ్వు భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవుని వాక్యమును అనుసరించే తన కుమారుడుగా నీవు ఉండాలి అంట. అందుకని దేవుని వాక్యం అంటది, వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో వారు దైవములై ఉన్నారు అంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తే, దేవుని వాక్యము నీవు అనుసరిస్తే, దేవుని వాక్యమును నీవు అనుసరించి నడుచుకుంటే దైవం ఎక్కడో లేడు, నీలోనే దైవం ఉన్నాడు అంటాడు. అందుకని వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నిచ్చెన అనుభవంలోనికి మనం రావాలి. నిచ్చెన అనుభవం ఏంటి? కిందున్న వారిని, పడిపోయిన వారిని ఏం చేస్తుంది? అది పైకి పోవాలంటే ఆ నిచ్చెనే ఆధారమై ఉంటుంది. ఓ బిల్డింగ్ పైకి పోవాలంటే ఓ నిచ్చెన ఆధారమై ఉంటుంది. నీవు ఒక నిచ్చెన లాగా ఉండాలి, ఒక లిఫ్ట్ లాగా ఉండాలి, నీవు ద్వారి అయి ఉండాలి. అందుకని యేసు ప్రభువు అంటాడు, నేనే మార్గమును, నా యొద్దకు వచ్చేవాడు నిత్య జీవాన్ని పొందుతాడు అంటాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే మనము భూలోకము నుంచి పరలోకానికి నిత్య జీవాన్ని పొందే అనుభవంలోనికి మనం వచ్చేస్తాం. హల్లెలూయా.
అందుకని తండ్రి యొద్దకు ఎవడైనా రావాలంటే వాడు నా ద్వారా వస్తాడు అంటాడు. అంటే ఆయన ఎలా ఉన్నాడట? ఈ భూమి మీద ఒక నిచ్చెనలాగా ఉన్నాడు పరలోకానికి. ఆ పరలోకపు అనుభవంలోనికి మనము రావడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కనుక నీవు నిచ్చెనలాగా ఉన్నావా, లేకపోతే ఆల్రెడీ నిచ్చెన ఎక్కుతున్న వారిని లాగేసేవా దానిలాగా ఉన్నావా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిన్ను బట్టి దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా, లేకపోతే నిన్ను బట్టి దేవుని చూడగలుగుతున్నారా, లేకపోతే నిన్ను బట్టి దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడతలేరా? ఎందుకంటే మన సాక్ష్యం మంచిగుంటే, మనం నిచ్చెనలాగుంటే ఇతరులు దేవుని దగ్గరికి వస్తారంట. మనం బాగుంటే అంటారంట ఏమని, మీ దేవుడు గొప్పోడమ్మా అని దేవుని స్తుతిస్తారంట. ఒకవేళ నీవు సరిగా లేవనుకో ఏమంటారు తెలుసా? గా దేవుని నమ్ముకున్నావమ్మా, నువ్వు ఇలా ఉన్నావు అని వాళ్ళు ఏం చేస్తారంటే నీ దేవుణ్ణి అవమానపరుస్తారు. ఎందుకంటే నీ దేవుడు ఆయన వాళ్ళకి కనబడడు, మన దేవుడు వాళ్ళకి కనబడడు. ఎవరు కనబడతారు? మనమే కనబడతాం. మన ప్రేమ, మన ఆప్యాయత, మన కనికరము, మన విశ్వాస్యత వారికి కనబడుతుంది. మన నడవడిక వారికి కనబడుతుంది. మన మాటలు వారికి కనబడతాయి. మన చేతలు వారికి కనబడతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నిచ్చెనలాగా ఉండాలి. దేవుడు మన గురించి ఏదైనా ఒకటి ఉద్దేశించాడంటే అది మనకు మేలుకరంగా మారుస్తాడు. యాకోబు తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయటికి వస్తున్నప్పుడు బాధపడ్డాడంట. నేనేంది కనానులో ఉండాల్సినోని, తండ్రి ఇంట్లో ఉండాల్సినోని, అబ్రహాము వాగ్దానములకు వారసునిగా ఉండాల్సినోని నేను హారానుకు వెళ్ళిపోతున్నాను. అపొస్తలుల కార్యంలో మనం చూస్తాం, అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామట మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతం నుంచి బయలుదేరి హారానుకు వచ్చి హారాను నుంచి కనానుకు ఆయన వచ్చినాడు. ఇప్పుడు యాకోబేమో కనాను నుంచి ఎటు వెళ్తున్నాడు? హారాను సైడ్ వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక అడుగు వెనకకి వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ వెనుకడుగు కాదు ఇది, దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో అది ముందడుగే యాకోబు లైఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మన గురించి ఏదైతే ఉద్దేశించాడో అది మనకు మేలుకరంగా మారుస్తాడు. ఇదే మాట ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన ఉద్దేశాలట మనకు మేలు చేసేటువంటివి, మేలుకరమైనవి అంటున్నాడు. హల్లెలూయా. మనకు నిరీక్షణ కలిగించేటివే ఆయన ఉద్దేశాలు. కాబట్టి యాకోబట హారానుకు వెళ్ళినప్పుడు ఆయన బాధపడినాడంట, వాగ్దాన భూమిని విడిచి నేను ఇక్కడికి వచ్చానే అని. కానీ దేవుడు అక్కడే ఆయనని అభివృద్ధి చేశాడు, అక్కడే ఆయనను ఆశీర్వదించాడు, అక్కడే ఆయనకు వివాహం జరిగింది, అక్కడే ఆయనకు ఆస్తి సమకూర్చబడింది, అక్కడే 12 గోత్రాలకు సంబంధించిన 12 మంది పిల్లలు ఆయనకు కలిగినారు. అలా ఇది నేను రాంగ్ ప్లేస్లో ఉన్నానేమో అనుకున్నాడు ఆయన. కానీ దేవుడట ఆ రాంగ్ ప్లేస్లోనే ఆయనని ఏం చేసినాడు? ఆశీర్వదించినాడు. అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశాలు మనకు మేలుకరమైనవే అంటున్నాడు, నిరీక్షణ కలిగించేటివే అంటున్నాడు, సమాధానకరమైనవే అంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి సమాధానకరమైన దేవుని మేలులను మన జీవితాల్లో అనుభవిస్తున్నప్పుడు మనం ఏ ప్లేస్లో ఉన్నామన్నది కాదు, మనం ఎక్కడున్నామన్నది కాదు. అయితే నీ ఉన్న స్థలంలో నీవు నమ్మకంగా ఉండాలి. నీ ఉన్న స్థలంలో ఏం చేయాలంట? విశ్వాసంతో ఉండాలి. ఆ విపత్కర పరిస్థితుల మధ్య నీవు నమ్మకంగా ఉంటే, నువ్వు దేవునికి విధేయత చూపి ఉంటే తప్పకుండా దేవుని చిత్తము నీ పట్ల ఆయన జరిగిస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. యాకోబు బయటకు వచ్చినాడు, అబ్రహాము బయటకు వచ్చినాడు తన తండ్రి ఇంటి నుంచి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉంది. బయటకు వచ్చినాడు, దర్శనం కలిగింది, హారానుకు వెళ్ళిపోయినాడు, ఒక ఒట్టి కర్రతో వచ్చాడు. కానీ దేవుడు యాకోబు పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు ఎలాంటివంట? సమాధానకరమైనవి, మేలుకరమైనవి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆ చిత్తంలో మనము నమ్మకంగా నిలిచి ఉండాలి. నిరీక్షణతో నిలిచి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ దినాల్లో
అగరు జీవితం ఏమంటారు, షారా తొందరపాటు వలన ఏం జరిగింది? ఇస్మాయిల్ వచ్చినాడు. అబ్రహాముకి షారా తొందరపడి అగరుని ఇవ్వడం వల్ల ఇస్మాయిల్ పుట్టినాడు. ఇస్మాయిల్ పుట్టడం వల్ల ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా వాగ్దత్త సంతానానికి, దాసి సంతానానికి పోరాటం జరుగుతూనే ఉంది. మన తొందరపాటు అట నష్టం కలుగజేస్తుంది. అందుకని మనము నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకి ఒక కుమారుడు కలిగినాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకుకి రెబ్కాకి 20 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసినారు. దేవుని సన్నిధిలో పోయిన వారం చూసాం మనము. ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబ్కాతో కలిసి వారు చేసిన ప్రార్థన యెహోవా విని వారికి సంతానం కలుగజేసినాడు అంటాడు. యాకోబు, ఏశావులు వారికి జన్మించినారు. నీవు విశ్వాసంతో ఉంటే దేవుడు తన కార్యములను జరిగిస్తాడు. ఆయన జరిగించే కార్యములు మనకు మేలు చేస్తాయి. మనము తొందరపడి చేసే పనులు ఏమైతే అంట, అవి మనకు కీడు చేస్తాయంట, అవి మనకు నష్టం చేస్తాయి. కంట్లో పొగలాగా, పక్కలో బల్లెంలాగా అవి మనకుంటాయి, మన తొందరపాటు వలన జరిగినవి. దేవుడు తన టైంలో చేసే పని, దేవుడు తన టైంలో మన జీవితాలలో జరిగించే కార్యములు మనకు మేలుకరంగా ఉంటాయి. అబ్రహాము షారాల తొందరపాటు వారికి ఇస్మాయిల్ సంతానాన్ని తీసుకొని వచ్చింది. అది లైఫ్ లాంగ్, తరతరాలకి ఎలా ఉందంట? కంట్లో పొగలాగా, పక్కలో బల్లెంలాగా ఆ ఇస్మాయిల్ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యాకోబు అట ఆ దర్శనాన్ని చూసినప్పుడు, ఆ రాత్రి ఆ దర్శనాన్ని చూసినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడట అతడు మిక్కిలి భయపడినాడంట. 28వ అధ్యాయం 17వ వచనం. ఆది కాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. యాకోబు అట అప్పటిదాకా అబ్రహాము చెప్పిన స్టోరీలన్నీ విన్నాడు. దేవుడు ఎలా నడిపించాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎలా తీసుకొని వచ్చాడో, తన తాత అయిన అబ్రహాము చెప్పిన మాటలు విన్నాడు అప్పటిదాకా దేవుని గురించి. తర్వాత తన తండ్రి అయిన ఇస్సాకు చెప్పిన మాటలు విన్నాడు. ఎవరు? యాకోబు. అయితే ఇప్పటిదాకా వింటూ వచ్చాడు. కానీ ఈ రాత్రి ఏం జరిగిందట? దేవుడే ప్రత్యక్షమై యాకోబుకి, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ సంతానాన్ని వర్ధిల్ల చేస్తా, అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన నిబంధనను నీ యందు నెరవేరుస్తా అని దేవుడు మాట్లాడగానే అతనికి మిక్కిలి భయం వేసిందంట. ఇప్పటిదాకా విన్నాడు, ఇప్పుడేమో డైరెక్ట్గా చూశాడు. హల్లెలూయా. పులి గురించి తెలుసా మీకు? తెలియదా పులి గురించి? పులి ఎట్లా ఉంటుందో తెలుసా? తెలుసు. పులి గాండ్రిస్తుంది. పులి దగ్గరికి ఎవరైనా పోతారా? పోరు. పులి గురించి మనం చాలా స్టోరీలు విన్నాం, చాలా కథలు విన్నాం. కానీ అదే పులి మన దగ్గరకు వచ్చింది అనుకో, పులి అంటే భయమే, కానీ అదే పులి డైరెక్ట్గా మన ముందుకు వచ్చింది అనుకో, మిక్కిలి భయపడతాం. యాకోబు కూడా అప్పటిదాకా అనుభవం లేదు, దేవుని గురించి వింటున్నాడు. రెబ్కా చెప్పింది, ఏమంటారు, అబ్రహాం చెప్పిండు, ఇస్సాకు చెప్పిండు, వింటూ వచ్చాడు. కానీ డైరెక్ట్గా దేవుడు మాట్లాడేసరికి యాకోబుకి అట్ట ఏం చేసిందట? భయం వేసిందంట. అందుకని అప్పుడు అంటున్నాడేమని, ఇది భయంకరమైన స్థలం, ఇది పరలోకపు గవిని అంటాడు. ఇంకొక మాట, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరం అవుతుంది అంటాడు. సో కాబట్టి ఆ దేవుని ఆ మందిరపు అనుభవంలోనికి, లేకపోతే దేవుని చూసిన అనుభవంలోనికి యాకోబు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. సో కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే, ఒకటి, మనము నిచ్చెనలాగా ఉండాలి. పరలోకపు నిచ్చెన, పరలోకాన్ని భూలోకాన్ని కలిపే నిచ్చెన ఎవరో కాదు, అది నువ్వే అంటున్నాడు. దానికి మాదిరి మన ప్రభు అయిన యేసు మనకు కనబడుతూ ఉన్నాడు. యాకోబు యొక్క సంతానము ఈ భూమి మీద దేవుని యొక్క సంతానంలాగా, యాకోబు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు దేవుడు. సో ఈ భూమి మీద దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, పరలోక రాజ్యపు నియమాలను పాటించే జాతి ఏదైనా ఉంది అంటే అది ఇశ్రాయేలు జాతి. పరలోకాన్ని భూలోకాన్ని ఏం చేస్తున్నారట? కలుపుతున్నారు. అన్యజనులందరినీ తీసుకొని వచ్చి ఇశ్రాయేలుతో అంటుకట్టబడుతున్నారు. ఇశ్రాయేలు దేవుణ్ణి అందరూ ఆరాధిస్తూ ఉన్నారు ప్రపంచమంతా. సో కాబట్టి మనమున్న పరిస్థితుల్లో, మనమున్న పరిసరాలలో మనం ఒక మాదిరికరమైన నిచ్చెనలాగా ఉండాలి. రెండు దేశాల మధ్య ఆ దేశాలకు సంబంధించిన రాయబారులు ఉంటారు. ఈ రాయబారుల పని ఏంటో తెలుసా? ఈ దేశానికి ఆ దేశానికి యుద్ధం జరగకుండా చూసుకోవాలి. ఈ దేశానికి ఆ దేశానికి ఎప్పుడు సమాధానపు
వర్తమానాలను అందిస్తూ సమాధానాన్ని కలగజేయాలి, స్నేహాన్ని పెంచాలి. ఏం పెంచాలి? ఈ దేశానికి ఆ దేశానికి స్నేహం పెంచాలి. కాబట్టి భూమి మీద మనము పరలోకపు రాయబారులం. కాబట్టి మనం ఏం చేయాలి? భూలోకంలో ఉన్నవారిని పరలోకంలో ఉన్నవారితో స్నేహం చేసేటట్లుగా చేయాలి. దేవుని నమ్ముకోమా? దేవుని నమ్ముకుంటే నీకు పరలోకం వస్తుంది. అంటే వీళ్ళని పరలోకం వైపు ఏం చేస్తున్నాం? మనం త్రిప్పుతున్నాం. అంటే దేవుణ్ణి మానవుణ్ణి ఏం చేస్తున్నాం? కలుపుతున్నాం. ఇది రాయబారి పని. యుద్ధం ఎప్పుడు వస్తుంది? ఆయన కోపం ఎప్పుడు వస్తుంది? వీళ్ళు ఆ రాజ్య నియమాలకు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటే ఆయన కోపం వస్తుంది. అప్పుడు ఆయన ఇక్కడ యుద్ధం చేస్తాడు. లేకపోతే వీళ్ళు దేవునికి విరోధంగా నడుచుకోవడం, అంటే ఆ రెండింటి మధ్యలో ఏం కలుగజేయాలంట? సమాధానం కలుగజేయాలి. మనం మత్తయి సువార్తలో చూస్తాం, ఏలియా బాప్తిసం ఇచ్చి యోహాను నువ్వెవరు అంటే ఆయన అంటాడు, పిల్లల హృదయాలను తండ్రుల తట్టు, తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడానికి నేను వచ్చాను అంటాడు. తండ్రి, పరలోకపు తండ్రి తట్టు పిల్లల హృదయాలను ఏం చేస్తున్నాడట? ఆయన తిప్పుతున్నాడు. ఒక నిచ్చెనలాగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభువు వారు ఒక నిచ్చెనలాగా కనబడుతున్నాడు. నా మహిమ కోసం, నా గొప్పతనం కోసం నేను రాలేదురా నాయనా. తండ్రి ఏం చెప్పాడో అది చెప్తున్నా, తండ్రి ఏం చేస్తున్నాడో అది చేస్తున్నా. అంటే అందరి మనసు ఎటు తిప్పుతున్నాడు? తండ్రి వైపు తిప్పుతున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయన రాయబారిగా ఉన్నాడు, ఆయన నిచ్చెనలాగా ఉన్నాడు. మనము కూడా అలాగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్నమాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి మమ్మల్ని ఎందుకు పిలిచారో, మీ గుణాతిశయములను ఈ భూమి మీద ప్రచురించడానికి, భూలోకానికి పరలోకానికి నాయన నిచ్చెనలాగా, బిడ్జిలాగా, రాయబారిలాగా, మధ్యవర్తులంగా మేము ఉండాలని నీవు ఇష్టపడుతున్నావు. అందుకోసమే నీవు రక్షించావు. మా యొక్క సాక్ష్యము, మా యొక్క జీవన విధానము, మా యొక్క ప్రవర్తన ఇతరులు నీ యొద్దకు వచ్చినట్లుగా ఉండినట్లు కృప చూపించండి. మమ్మల్ని బట్టి ఎవరు వెనుకకు వెళ్లకుండా, మమ్మల్ని బట్టి ఎవరు మీ నామము అవమానపరచకుండా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమున్న విపత్కర పరిస్థితుల మధ్యలో ప్రభా నీ చిత్తము, నీ ప్రణాళికను నెరవేర్చగలిగినటువంటి దేవుడు. నేను రాంగ్ ప్లేస్లో ఉన్నానా అని ఒకవేళ అనిపిస్తే ఆ ప్లేస్లోనే నీవు దీవించగలిగిన దేవుడు, అభివృద్ధి చేయగలిగిన దేవుడు, మీ చిత్తము, మీ ప్రణాళికను నెరవేర్చగలిగిన దేవుడు, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇహ సంబంధమైన మోసముల నుంచి యాకోబును తప్పించినట్టుగా లాభాను యొక్క మోసం నుంచి ప్రభా ఇదిగో నీవు మమ్మలను తప్పించగలిగిన దేవుడు, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇదిగో తండ్రి, మేము ఒక చిన్న నిచ్చెనలాగా, మధ్యవర్తులముగా, రాయబారులముగా పరలోకాన్ని భూలోకాన్ని కలిపే సాధనాలుగా మేము ఉండడానికి కృప చూపించండి. దేవా ఇదిగో మేము ప్రార్థన అనే సాధనం, విశ్వాసం అనే సాధనం, మీ వాక్యమును అనుసరించుట అనే సాధనమును వాడి మేము నిచ్చెనల వలె ఉండడానికి నీ కృప దయచేయమని, నీ నామమునకు మహిమ తెచ్చుకునమని, నీ దేవదూతల కాపుదల, భద్రత నీ పిల్లలందరి చుట్టూ ఉంచమని ప్రభువైన యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.